నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ప్రముఖ సోషల్ యాక్టివిస్టు సోనం వాంగ్చుక్ ఆయన నిరాహార దీక్ష చేపట్టి ఈ రోజుకి 4వ రోజుకి చేరుకుంది. జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనకి కూడా 13 రోజుకి అయితే చేరుకుంది. సో అంటే చాలా కాక్రోచ్ జనతా పార్టీ క్షేత్రస్థాయిలోకి వచ్చేసి ఇప్పుడు నేరుగా ప్రభుత్వం మీదే పోరాటం చేస్తోంది. నాడు అన్నా హజారే తరహాలో ఇప్పుడు దీక్ష కూడా జరుగుతోంది. వాళ్ళైతే తమ ఫేస్గా భావిస్తున్నారు. సోనం వాంగ్చుక్ని ఫేస్ ఆఫ్ ద పార్టీగా కూడా కొంత భావిస్తున్నారు. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడా? ఏం జరగబోతుంది అంటారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలాగా అయితే కనబడలేదు. ఆయన స్పష్టంగా నేను మళ్ళీ నిర్వహిస్తాను పరీక్షలు, అంతే తప్ప రిజైన్ చేయటాలు ఉండవు దీనిలో అని చెప్పాడు ఆయన. నిజానికి నీట్ అనేది ఏదో పెద్ద దానికి చాలా విపరీతమైనటువంటి ఇది ఉన్నట్టుగా చెప్తున్నారు, కానీ అంత గొప్పగా నిర్వహణ లేదు. దానికి ప్రధానిది కూడా బాధ్యత ఉంది అనేది వాస్తవం. ఇది ఎవరూ మాట్లాడలేదు. నిజానికి కాక్రోచ్ మూమెంట్ నుంచి కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఏమిటి దీని ప్రాధాన్యత ఏమిటి జీవితాల్లో? నీట్ కాకుండా ఆల్టర్నేటివ్ మెథడ్స్ చాలా ఉన్నాయి కదా, చాలా ఇష్యూస్ ఉన్నాయి. చాలా నీట్ అంటే నేను అనేది ఆ ఎగ్జామ్ని దాటి కూడా చాలా పనులు చేసుకోవచ్చు విద్యా వ్యవస్థలోనే. కానీ అసలు ఆ పేపర్ డిజైనింగ్ దగ్గర నుంచి చాలా గందరగోళాలు ఉన్నాయి అక్కడ ఉన్నాయి. దానికి ఉన్నటువంటి నిజానికి అంత పద్ధతిగా చేస్తున్నారా అనేది కూడా డౌటే. వాళ్ళు బయటికి చెప్పినంత గంభీరంగా లోపల వ్యవహారాలు జరగటం లేదు. అసలు మొత్తం ఆ వ్యవస్థకు సంబంధించే ప్రభుత్వం ఒక సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ డిమాండ్ లేదు వీళ్ళ దగ్గర. వీళ్ళు ఎంతసేపు ఆయన రిజైన్ మాత్రమే మాట్లాడుతున్నారు, కానీ ప్రధానమంత్రిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది. క్యాబినెట్ జవాబుదారీ తన మీద క్వశ్చన్ చేయాలి. అయితే వాళ్ళైతే రాజీనామాలు ఇలాంటి పనులు ఏమీ చేయాలని అనుకోవడం లేదు. కనీసం కాంగ్రెస్ పార్టీ అయితే ఆ మంత్రిని అలా తప్పించేసి పక్కన కూర్చోబెట్టేవాళ్ళు. వీళ్ళు అది కూడా చేయాలని అనుకోవడం లేదు. అంటే తప్పు ఒప్పుకున్నట్టు అవుతుంది బయట నుంచి ఉన్న డిమాండ్ల మేరకు మనం వ్యవహరిస్తే అనేది వాళ్ళు స్ట్రాంగ్ పాలసీగా తీసుకున్నారు. బండి భగీరథ వ్యవహారం రోడ్డు మీదకి ఎక్కినప్పుడు బండి సంజయ్ గారి పదవి ఊడుతుంది అని మీడియా మొత్తం స్పెక్యులేట్ చేసింది. వారు బలంగానే ఉన్నారు కదా, వారిని సపోర్ట్ చేశారు కదా ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం వారు. వారి కుమారుడికి పరీక్షలు రాసుకోవటానికి అనుమతినిచ్చారు కదా, బెయిల్ ఇచ్చారు కదా, వారు వచ్చారు కదా. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ అతనికి మరకగా మారకుండాను, పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ మరకగా మారకుండాను చూసుకోవటంలో సక్సెస్ అయ్యారు. చాలా వరకు గొంతుల్ని కంట్రోల్ చేయగలిగారు. కాబట్టి అంత మాత్రం చేత ఆయన ఏదో సచ్చీలుడని జనం అనుకోవడం లేదు. ఇలా క్రైమ్ చేసిన వాళ్ళని అంటే పోక్సో కేసు లాంటి దానిలో ఇన్వాల్వ్ అయ్యి అందులో ఆయన పంచాయతీ కూడా నడిపాడు. ఆ పంచాయతీ నిర్వహించినందుకైనా ఆయన్ని తప్పించవచ్చు, కానీ అది కూడా జరగలేదు. ఆ జర్నలిస్ట్ గారు కూడా సేఫ్గానే ఉన్నాడు ఇప్పటికీ. అంటే అక్కడ భారతీయ జనతా పార్టీలో ఏ రేంజ్ క్రైమ్ చేసినా వాళ్ళకి ప్రొటెక్షన్ దొరుకుతుంది. వాళ్ళు నాయకత్వానికి విధేయులుగా ఉన్నంత కాలం. ఈ మధ్యకాలంలో మీ మీద ఏదైనా కేసులు పెట్టారా, మీరు వెళ్ళి లొంగిపోండి, వాళ్ళు వాషింగ్ మిషన్ బీజేపీ అంటే లోపలేసి కడిగేస్తే మీరు స్వచ్ఛంగా బయటకు వచ్చేస్తారని చెప్తున్నారు కదా. ఇది కూడా అంతే. వీళ్ళు సరెండర్ అయి ఉన్నంత కాలం, వీళ్ళ వెన్నుపూసలో లేచే లక్షణం లేదని రిపోర్ట్ ఇచ్చినంత కాలం వీళ్ళకేమీ కాదు. వీళ్ళు ఏ క్రైమ్ చేసినా వీళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు. అంతే తప్ప ఎవరినో సంతృప్తి పరచడం కోసం రాజీ ధోరణులు ఉండవు. చాలా మొండిగా మూర్ఖంగా వ్యవహరించడం అనేది ఆయన స్టైల్. నరేంద్ర మోడీది మూర్ఖత్వమే క్వాలిటీ. ఇప్పుడు సోనం వాంగ్చుక్ గారు గతంలో లే లదాఖ్లో ఆయన ఇలానే నిరాహార దీక్షలు చేపట్టారు. కొంత అక్కడ ప్రజల్లో కొంత చైతన్యాన్ని తీసుకొచ్చి కొంత అగ్రెసివ్గా మారింది ఈ ఉద్యమం. తర్వాత ఆయన అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం జరగబోతుంది? ఇప్పుడు మళ్ళీ ఒకసారి బీజేపీ ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేయడానికి సిద్ధపడుతుందా? అంటే ఆయన నిరాహార దీక్ష ఆపని పక్షంలో
అంటే ఆయన నిరాహార దీక్ష చేయడంతో పాటు దీన్ని కొంచెం దేశవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ నిరుద్యోగుల్ని ఆర్గనైజ్ చేసి రోడ్ల మీదకి తీసుకొచ్చి దీనికి మద్దతుగా ఒక దేశవ్యాప్త ఉద్యమాన్ని నడిపించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ ఎక్కడా కూడా ఉద్యమాలు చేసే పరిస్థితుల్లో పిల్లలు కనిపించడం లేదు. కానీ కాక్రోచ్ మూవ్మెంట్ ఒక స్పిరిట్ని ఇచ్చింది. ఆ ఇచ్చిన స్పిరిట్ చల్లారుతోంది, సోషల్ మీడియాలో కూడా దాని వేడి తగ్గుతోంది అన్న వాతావరణం కనిపిస్తోంది. అలా మీడియా కల్పిస్తోంది. ఇది నిజం కాకపోవచ్చు కానీ మీడియా అలాంటి అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చాలా బలంగా చేస్తోంది. దీనికి ఈ నెరేటివ్ని తోసిపుచ్చి దేశవ్యాప్త ఉద్యమాన్ని రగిలిస్తే తప్ప ఆయన్ని ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా ముందుకు రావాలి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయనకు సపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. కానీ ఆ వెల్లువ ఎక్కడ కనబట్టలేదు. ఆ వెల్లువ క్రియేట్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు కొంత మేరకు మాట వింటారు. లేకపోతే ఇంకో 2-3 రోజులు చూసి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి అక్కడ హాస్పిటల్లో పడేసి బలవంతంగా ఫ్లూయిడ్లు ఎక్కిస్తారు. ఎక్కించి క్లోజ్ చేసి ఒక కేసు పెట్టి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు అన్న పద్ధతిలో ఒక కేసు పెట్టి ఆయన్ని బయటకు పంపించేస్తారు. ఇది జరగబోయేటువంటి క్రతువు. వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు, బండి సంజయ్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఎవరు ఏం చేసినా నేరుగా కేంద్ర మంత్రి ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయినా వెళ్ళి ప్రధాని ముందు 180 డిగ్రీల కోణంలో ఒంగుని దండం పెట్టేస్తే వారికి అక్కడ క్షమాపణ దొరికితే ఈ ప్రపంచం ఏమనుకున్నా పట్టించుకోదు ప్రభుత్వం. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ని తొలగించడం లేదంటే బండి సంజయ్ని తొలగించడం పెద్ద కష్టం కాకపోవచ్చు బీజేపీ ప్రభుత్వానికి. కానీ ఎందుకని వెనకేసుకు వస్తున్నారు? ఎందుకని రాజీనామా కోరడం లేదు? నైతిక ఇబ్బంది. అంటే ఇప్పుడు ఇలా చేసుకుంటూ పోతే ప్రతోడిని చేయమంటారు. అలా ఎలా కుదురుతుంది? మేము అసలు ప్రభుత్వమే నడపలేము ఇలా అనుకుంటూ పెడితే. ప్రజలు ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆయన మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి హోంమంత్రి గారి మీద. మరి ఆయన గంటకోసారి రిజైన్ చేయాలి ఇలా చేసుకుంటూ వెళ్తే. ప్రధానమంత్రి గారు అసలు ఈ దేశాన్నే ఒక టూరిస్ట్ స్పాట్గా చూసి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడు అనే అభిప్రాయం ఉంది జనాల్లో. మరి దానికి నైతిక బాధ్యత వహించి రిజైన్ చేయాలి ఆయన కూడా. రోజుకొక 100 సార్లు చేయాల్సి వస్తుంది ఇవన్నీ పట్టించుకుంటే. అసలు ఇవన్నీ పట్టించుకోవద్దు, మనం బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనే మూడ్లో ఉన్నారు వాళ్ళు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేయకపోతే ఇది నీరు గారిపోతుంది స్లోగా అని చెప్తున్నారు. ఈ ఉద్యమం అది జరుగుతుంది. ఇప్పుడు 2011 సమయంలో అన్నా హజారే గారు ఉద్యమం చేసినప్పుడు పరిస్థితి ఇలా అయితే లేదు. అన్నా హజారే మూమెంట్ని దేశవ్యాప్తంగా డ్రైవ్ చేయటంలో వీళ్ళు వెనకాలండి నడిపించారు. భారతీయ జనతా పార్టీ దాన్ని ఓన్ చేసుకుని తనదైన పద్ధతిలో వాడేసుకుంది. అందుకని ఒక రకంగా అది ప్లాంటెడ్ మూమెంటే. ప్లాంటెడ్ మూమెంట్ ఆ రోజున పెట్టినటువంటి డిమాండ్లు అవి కూడా ప్లాంటెడ్ డిమాండ్సే. అది అంత వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు, కానీ గొడవ అయితే చేశారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇక్కడ ఆ డిమాండ్ కాదు, అవినీతి కాదు. ఇక్కడ అవినీతే కానీ ఆ అవినీతి కాదు. ఇక్కడ నేరుగా మంత్రులు ఈ దేశపు యువత జీవితాలతో ఆడుకుంటున్న పద్ధతి, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి పద్ధతి, పోటీ పరీక్షల నిర్వహణలో జరుగుతున్న లోపాలు, ఆ లోపాల వలన చనిపోతున్న విద్యార్థులు, బలైపోతున్న విద్యార్థులు, నష్టపోతున్న తల్లిదండ్రులు. ఈ టాపిక్కి దేశం అంతా మండాలి కదా. మరి మండకపోతే గ్రాంటెడ్గా తీసేసుకుంటారు వాళ్ళు. అంటే ఈ ఉద్యమాన్ని డౌన్ ప్లే చేయటంలో మీడియాది ముఖ్య పాత్ర అంటారా? మీడియా చాలా ప్లే చేస్తుంది. మీడియాదే ప్రధాన పాత్ర. డైల్యూట్ చేస్తున్నారు, దాని మీద బ్యాడ్ ప్రాపగాండా చేస్తున్నారు, దానిలో నెగిటివ్ ఎలిమెంట్స్ అన్ని ప్రవేశిస్తున్నాయని మాట్లాడుతున్నారు. ఈ చేయటం ద్వారా పబ్లిక్ అటెన్షన్ని అటువైపు నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. దీన్ని కూడా రోడ్డు మీద సీరియస్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.